ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్దామండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందామండి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయున్నట్లు గానుగ చాటున గోధుమను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతని కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతయు మాకేలా సంభవించెను? ఈ రోజు చాలా మంది అడిగి ఇదే ప్రశ్న. దేవుడు మిమ్మల్ని చూసి పరాక్రమము గల బలాఢ్యుడా అంటే, దేవుడు మీ తోడు ఉన్నాడు అంటే మీ ప్రశ్న ఏంటి తెలుసా? దేవుడు నా తోడు అంటే ఇది ఎందుకు జరగాలి? ఈరోజు చాలామంది ప్రశ్న ఇదేనండి. దేవుడు నా తోడు ఉంటే నాకు ఎందుకు ఇది జరగాలి? దేవుడు నా తోడు ఉంటే నేను ఎందుకు ఫెయిల్ అయ్యా? దేవుడు నా తోడు ఉంటే ఎందుకు ఇది పోయింది? దేవుడు నా తోడు ఉంటే నాకు ఎందుకు యాక్సిడెంట్ అయింది? దేవుడు నా తోడు ఉంటే నాకు ఎందుకు ఈ జబ్బు వచ్చింది? దేవుడు నా తోడు ఉంటే సో అండ్ సో వై 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 తెలీదా? వై? హీ నోస్ ఇట్. వై? ఎందుకంటే దేవుడు అప్పటికే ప్రవక్తను పంపించి చెప్పించాడు ఎందుకు. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, గిద్యోను, నేను ఇశ్రాయేలీయుల తోడు లేను. ఇశ్రాయేలీయుల తోడు ఉంటే వారికి నష్టము కష్టము ఇవన్నీ ఉండవు. నేను వారిని శత్రు చేతులు అప్పచెప్పాను. కానీ గిద్యోను, నేను నీ తోడు ఉన్నాను. నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు నేను నీ తోడై ఉన్నాను కాబట్టి దానికి సాదృశ్యం ఏంటంటే, ఒక్క మనిషిని చంపినట్టుగా ఎవరిని చంపుతావు? మిద్యానీయులను నీవు హతము చేయదవని సెలవిచ్చెను. ఎవరెవరైతే నీ జీవితంలో దోచుకుని పోయే వాళ్ళు ఉన్నారు చూడు, నీ జీవితం మాత్రమే కాదు, సమూహంలాగా వస్తారు కదా, వాళ్ళు మిడతల్లాగా వస్తారు కదా, వారు ఎంతమంది అన్నారా అని, ఎంత ప్రవాహం అన్నారా అని, ఒక్క మనిషిని చంపేలాగా చంపుతావు. ఎంతమందిని చంపారు తెలుసా? అక్కడ 1,00,000 మందిని. తర్వాత చదువుతా మీకు తెలుసు. 1,00,000 మందిని ఒక్కడిని చంపేలాగా చంపాడంట. ఎందుకు? దేవుడు తోడున్నాడు కాబట్టి. ఈరోజు దేవుడు మీ తోడుంటే యూ విల్ డూ థింగ్స్ దట్ విల్ టేక్ 1,00,000 people to do, but you will do it as one person. I'm telling you, the labor that you do, the pain that you go through, the work that you do, if God is with you, ఇట్లా అయిపోతుంది. ఇంకా అక్కడ చూస్తే అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుతున్న వాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు. ఏంటంట? అక్కడ దూతతో మాట్లాడతలేదు ఆయన, దేవునితో. దేవా అంటున్నాడు, యెహోవా అంటున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేదానికి నువ్వే అని నేను తెలుసుకోవాలి. ఈ క్యారెక్టర్ మనం నేర్చుకోవాలండి. ఈరోజు చాలా మంది మీరు ఎరిగి ఉన్నారా ఆయన ఎవరో? మీరు మాటలు విన్నారా? కాదు, ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మీతో, చాలా మందితో. ఇక్కడ ఎవరైనా దేవుడు మాట్లాడుతున్నాడు నాతో అనేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? ఇంతమందితో మాట్లాడుతున్నారు, మరి తెలుసుకోవాల్సిన పని మీది. ఆయన అంటున్నాడు, నేను తెలుసుకోవాలి. ఐ హ్యావ్ టు నో దట్ ఇట్ ఈస్ రియల్లీ యూ టాకింగ్. ఎందుకంటే చాలా మాటలు వస్తాయి ప్రభువా, చాలామంది మాట్లాడుతున్నారయ్యా, చాలా మాటలు నువ్వు చెప్పినట్టుగానే అనిపిస్తుందయ్యా, కానీ నిజంగా నువ్వేనా? తెలుసుకోకుండా మాత్రం దిగకండి, నష్టపోతారు, జాగ్రత్త. ఎందుకంటే వెలుగుతోత వేషం వేసుకుని వస్తాడంట ఇంకోడు. ఎవడు? లూసిఫర్, సాతాను. వెలుగుతోత వేషం వేసుకుని వస్తాడు. వెలుగు లేదు ఆడికి, వేషం. ఆడు దేవుడు మాట్లాడేలాగా చెప్తాడు. దేవుడు అంటున్నాడు, దేవుడు చెప్తున్నాడు, దేవుడు చేయమంటున్నాడు, దేవుడు 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 దేవుడు. జాగ్రత్త. భ్రమపరుస్తానికి, మభ్యపరుస్తానికి, తప్పుదారులో నడిపిస్తానికి. యూ హ్యావ్ టు రియల్లీ టెస్ట్. ఈరోజు మనుషులు అది కాదు, దేవుడు ఏమని చెప్తున్నారా, దేవుడు ఏమి చెప్తున్నారా, దేవుడు ఏమి చెప్తున్నారా, ఎవరో ఏదో ఒక మాట అంటే చాలు అది చేసుకుని దేవుడు చెప్పాడని చేశాను, నాకు ఇలాగైంది. ఏమైంది? నీ కన్ఫర్మేషన్ ఏమైంది? ఈయన గిద్యోని అడుగుతున్నాడు, జస్ట్ దట్ ఐ కన్ఫర్మ్ దట్ ఐ నో ఇట్ ఈస్ రియల్లీ యూ. ఏమంటున్నాడు? చదవండి. నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనుపరచుము. ఒక సూచన చూపి. నేను నీ ఎద్దుకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వెళ్ళొద్దు. నేను ఫుడ్ ఆఫరింగ్ తీసుకొస్తాను, అది నువ్వు అంగీకరించాలి. అది నువ్వు అంగీకరిస్తే నాకు తెలుసు అది నువ్వు అని. ఆయన తీసుకొచ్చాడు బలిపీఠం దగ్గర. బలిపెట్టాం, ఇక మాట చెప్పాలంటే బలిపీఠం అంటే ఆ రోజుల్లో రాళ్ళు పెట్టి పెడతాం. ఆయన రాయలు పెట్టి అక్కడ ఆహారం పెట్టి నువ్వైతే ఇది అంగీకరించు. అక్కడ ఏమైందంట చదవండి. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లతో కొండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం కిందకి దాన్ని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతను అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి
దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి, అదే రీతిగా తీసుకొచ్చి రాయి మీద పెట్టి నీళ్ళేసి మేక్ షూర్ కన్ఫర్మేషన్ తీసుకో. నీళ్ళు ఉన్నదప్పుడు మామూలుగా ఏది కాలదు. తడిసిన మాంసం కాలుతుందా? తడిసింది ఏది కాలదు. కానీ నువ్వు తడిపి చూపి నేను దేవుడిని చూపిస్తా. ఈరోజు దేవుడు అంటున్నాడండి, ఇఫ్ యూ వాంట్ నో ఐ ఆమ్ దేర్, ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ మీ, మేక్ షూర్ యూ కన్ఫర్మ్, ఐ విల్ ప్రూవ్ ఇట్ ఫర్ యూ. నేనే అనేది నిరూపిస్తాను. కావాలంటే ఎక్స్ట్రా చేసి నిరూపిస్తాను. నీకు డౌట్ లేకుండా చేసి చూపిస్తాను. అదొక అవుతుందండి. ఆయన బలి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడంటే, వాళ్ళు తండ్రి గారు కట్టించిన బలిపీఠాలు, ఏ బలిపీఠాలు? దేవుని బలిపీఠాలు కాదు, బలిపీఠము, ఆశ్చర్య పోలు, వాటిని అన్ని బదలు కొట్టాడంట. పొద్దుట బద్దలు కొడితే మనుషులు ఏమనుకుంటారని కొంచెం భయం పెట్టుకుని నైట్ బద్దలు కొట్టాడంట. నైట్ బద్దలు కొట్టిన తర్వాత పొద్దుట అందరూ వచ్చి ఎవరది బద్దలు కొట్టింది అంటే అందరికి పుకారులో నేమ్ తెలిసిందంటే గిద్యోనే. ఎలా తెలిసింది గిద్యోనని? అంటే ఆయనలో ఏదో కొంచెం ప్రత్యేకత ఉందన్నమాట. ఆయనలో ఏదో రోషం ఉంది. ఆయన ఎక్కడో కొంచెం అటు ఇటు మాటలు ఉంటాడు. అయ్యా దేవుడు చెప్పాడు కదయ్యా, ఇవి పెట్టద్దన్నాడు, పెడుతున్నారు కదయ్యా. రెండోది ఏంటంటే, he had all right to destroy them. Why? కట్టించింది వాళ్ళు తండ్రే కదా. Remember, until you destroy the evil altars in your life, you will never see God's entire presence and manifestation. ఈరోజు చాలామంది పురాతనంలో కట్టిన బలిపీఠాల్లో అట్లే పెట్టుకుని పక్కన కొత్త బలిపీఠాలు కడుతున్నారు. పనిచేవు. గతంలో కట్టిన బలిపీఠాలు బద్దలు కొట్టండి. ఎవడది అడిగేది? ఇట్ ఈస్ యువర్ రైట్. నువ్వు అంటున్నావు, మా తండ్రి వరకు వచ్చావేమో, నాతో ఫుల్ స్టాప్, నా తరంతో అయిపోయింది నీ పని, నేను నా ఇంటి వారి యెహోవానే సేవిస్తాను. ఐ విల్ నాట్ బౌ డౌన్ టు యు. నాకు ఎల్షాడై ఉన్నాడు, బాల్ అక్కర్లే, బాల్ సఫిషియన్సీ నాకు అక్కర్లేదు. ఐ హ్యావ్ ఆల్ సఫిషియన్సీ. ఎల్షాడై సమస్తం అనుగ్రహించగలిగేది. నాకు నువ్వు అక్కర్లేదు బాల, నువ్వేంటే నాకు ఫర్టిలిటీ ఇచ్చేది. నాకు ఆయన సెలవిస్తే వర్షము, ఆయన సెలవిస్తే విత్తనాలు, ఆయన సెలవిస్తే మొలుస్తుంది, ఆయన సెలవిస్తే ఆశీర్వాదము. నువ్వు నాకు చేయాల్సింది ఏం లేదు. నేను ఆధారపడేది దేవుని మీద మాత్రమే. ఆయన భద్ర కొట్టి రాత్రి ఏం చేశాడంటే, ఇంకో బలిపీఠం కట్టి దాని మీద దేవునికి బలి ఇచ్చాడంట. పొద్దుట వచ్చి అందరూ అడిగితే వారి తండ్రి వారికి అప్పటికి బుద్ధి వచ్చినట్టుంది. ఊరు వచ్చి అడిగితే, అరే మీరెవరయ్యా ఆయన్ని నిర్ణయిస్తానికి? నా బిడ్డ చేశాడు, నేను కట్టాను, ఆయనకి హక్కు ఉంది. అయినా బాల్ నిర్ణయించుకోలేదా? బాలు దేవుడైతే లెట్ బాల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, వై డు యు వరీ? బాలుకి చేత కాదా మీరు చెయ్యాల పాపం అని అడిగాడంట. కానీ అక్కడ మనుషులు అసహించుకున్నారు, మనుషులు ద్వేషించారు. కానీ తన నిర్ణయం గట్టిగా ఉంది. నెక్స్ట్ యుద్ధానికి అనౌన్స్మెంట్ ఇచ్చాడండి. ఇశ్రాయేలీయులు మనం పోరాడబోతున్నాము, ఈ మిద్యానీయుల్ని అమాలేకీయుల్ని. ఎవరు వస్తున్నారంటే వచ్చారంట. ఎన్ని వేల మంది తెలుసా? 32,000 మంది వచ్చారంట సైన్యం. ఎంతమందిని పోరాడుతున్నారు? 1,00,000 మందిని. 32,000 మందిని వచ్చిన వెంటనే దేవుడు అన్నాడంటే, అరే వాళ్ళంతా ఎక్కువయ్యా, వచ్చిన వాళ్ళందరూ నీ వాళ్ళు అనుకుంటున్నావా? వచ్చిన వాళ్ళందరూ నీతో పోరాడుతాను అనుకున్నావా? వచ్చిన వాళ్ళందరూ నిజంగా వాళ్ళు నీకు జయం ఇస్తారనుకుంటున్నావా? మీకు జయం ఇచ్చేది నేను, మీ పక్షాన పోరాడేది నేను, మీ జీవితంలో కార్యం చేసేది నేను అన్ని చేస్తున్నాను, మీరు ఓరక వస్తున్నారు. ఆ వచ్చే వాళ్ళన విశ్వాసంతో రావాలని పిరికోళ్ళని తీసుకొస్తున్నావు ఏంటి? నెక్స్ట్ అనౌన్స్మెంట్ పిరికోళ్ళు వద్దు పొమ్మని చెప్పు. నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చాడంటే ఏంటి తెలుసా? ఎవరెవరికి భయం వేస్తుందో వెళ్ళిపోవచ్చు. భయం వేసిన వాళ్ళు వెళ్ళిపోంటాయంటే 22,000 మంది వెళ్ళిపోయారంట. 32,000 మందిలో 22,000 మంది పోతే ఎంతమంది మిగిలేరు? 10,000 మంది మిగిలేరంట. 10,000 మంది మిగిలేరు. కానీ 10,000 మంది కూడా దేవుడు అంటాడు టూ మచ్, వేస్ట్. 1,00,000 మందికి 10,000 మంది అన్నప్పుడు 10%. దేవుడు అన్న 10% కూడా వేస్ట్ అయ్యా. ఎందుకు? అరే యుద్ధం నేను పోరాడుతున్నాను, మీకు ఎందుకు అంత కష్టం? నిజంగా నీ కొరకు నిలబడేవారు, ఏదైనా చురుగ్గా పోరాడుతాను నిర్ణయించిన వారు, ప్రాణాలు తెగించేవారు చాలు. నాకు ఓరక షోలు చేసి ఆర్భాటాలు చేసి ఓరికి నా టైము నేను తీసుకుంటా, నేను అనుకున్నట్టు నేను చేసుకుంటా, వీళ్ళందరూ అక్కర్లేదు. రెండో టెస్ట్ పెట్టాడంట వాళ్ళకి. ఏంటి తెలుసా? అయితే అందరు నీళ్ళు తాగండి తొందరగానే బ్యాచ్ స్ప్లిట్ చేశాడంట. అందులో కొన్ని రకాలు ఎట్లా అంటే, చక్కగా ఇది నీరు అనుకోండి, ఇట్లా ఒక బ్యాచ్ అంట.
అందులో కొంతమంది మాత్రం కుక్కలాగా నాకారంట. నీరుని చేతుల్లో తీసుకుంటాం కూడా కాదు, నీళ్ళు కావాలా పెట్టి నాక 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 అయిపోయింది. ఐఎమ్ రెడీ, ఐ డోంట్ హ్యావ్ టు రిలాక్స్, ఐఎమ్ రెడీ టు ఫైట్. మళ్ళీ తడుగుతుందేమో, నా కత్తి పట్టుకోవాలి, నా గ్రిప్ పోతుంది. ఎందుకంటే నీళ్ళు చేతులు నానే అనుకో ఏమవుతాయి, మెత్తగా అవుతాయి. అయ్యో నో 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 నో, ఐఎమ్ రెడీ ఐఎమ్ రెడీ ఐఎమ్ రెడీ ఐఎమ్ రెడీ టు ఫైట్. దేవుడు అన్నాడు, ఇంకా ఆ 300 మందిని తీసుకో చాలు, ఆ 300 మంది చాలు. ఏం ప్రభువా 1,00,000 మందికి 10% అని అనుకున్నాను నేను, 300 మంది అంటున్నావు అంటే 0.3% తీసుకోమంటున్నావు ఏంటి ప్రభు నువ్వు, ఇదేం న్యాయం? దేవుడు అన్నాడు 300 మంది చాలు. ఆ 300 మంది వేగు చూస్తానికి వెళ్ళారంట. వేగు చూస్తానికంటే స్పైగా చూస్తానికి వెళ్ళారు. అప్పటికి ఈ సమూహము 1,00,000 మంది గుడారాలు వేసుకుని అక్కడ ఉన్నారు. 300 మంది పైన నుండి చూస్తున్నారు, కొండ పైన నుండి. ఎలాగుంటుంది? రేపెళ్ళి యుద్ధం, 1,00,000 మంది ఉన్నారు, అందులో యుద్ధ వీరులు, మీరేమో 300 మంది ఉన్నారు. ఎట్లుంటుంది సీన్ అనుకుని చూడండి. ఆ నైట్ టెర్రర్. ఆ 300 మందిలో ఎవడైనా ఒక్కడన్నా నేను రానని పోయినోడు ఉన్నాడా? కానీ దేవుడు ఆయన ప్రజల్ని పిరికోలుగా ఉంచాడండి. దేవుడు ఉన్నాడన్న సూచన చూపించాడు. ఏంటి తెలుసా? గిద్యోను తీసుకుని వెళ్ళు, మనిషిని తీసుకుని కిందకి వెళ్ళు, ఒక్కడిని తీసుకుని వెళ్ళు, అసలు అక్కడ ఏం జరుగుతుందో చూసిరా పో. వేగు చూడని స్పై లాగా డ్రెస్ అయ్యి కిందకు వచ్చాడంట. ఆ గుడారంలోకి వచ్చినప్పుడు అప్పుడే కరెక్ట్గా ఇద్దరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారంట. ఏంటి ఆ ముచ్చట చదువుతారా? 7:13. గిద్యోను వచ్చినప్పుడు తాను కలిగిన కలని తన చెలికానికి వివరించుచుండెను. ఇంకోటి చెప్తున్నాడంట. ఏమని? ఎట్లనగా నేను ఒక కల కంటిని, నేను ఒక కల కన్నాను. అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారంకు వచ్చి దాన్ని పొగలగొట్టి దాన్ని పడగొట్టి తల క్రింద చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. ఆగండి ఒకసారి, ఇక్కడ ఒక మర్మం కనబడుతుంది. ఏమొచ్చిందంట కిందకి? ఎవల రొట్టె. రొట్టె అంట. రొట్టె ఎందులోంచి చేయబడుతుంది? గోధుమ ఎక్కడ మారుతుంది రొట్టెకి? ద థ్రెషింగ్ ఫ్లోర్. ఎక్కడైతే దేవుడు వచ్చి కలిశాడో అప్పుడే అక్కడ కళ స్టార్ట్ అయిపోయింది, అక్కడ టాక్ స్టార్ట్ అయిపోయింది. ఈయన ధైర్యం తెచ్చుకుని ఈయన వెళ్ళేటప్పటికే ఇంకో విత్తనము రొట్టెగా మారిపోయింది, ట్రాన్సిషన్ అయిపోయింది. ఇంకా దేవుని వాకు రొట్టె అండి, జీవాహారం అయిందండి. ఆయన మాట ఇచ్చాడు, నేను నీకు జయమిస్తాను, నేను నీ తోడు ఉంటానని. ఆ మాట వచ్చిందంట, అందరిని బద్దలు కొట్టిందంట. రీడ్ యాజ్ వర్డ్ యాజ్ బ్రెడ్, సో యూ విల్ అండర్స్టాండ్ బెటర్. దేవుని మాట వచ్చింది, వారికి ఏమైందంట? అందుకతడు వాని చెలికాడు, అది ఇశ్రాయేలుడైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే గాని మరేమి కాదు. ఏంటంట? ఇంకోటి చెప్తున్నాడు, అది గిద్యోను ఖడ్గము, ఇంక వేరే ఎవరిది కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటను అతని చేతికి అప్పగింపబోతున్నాడని ఉత్తరం ఇచ్చాను. ఎవరు చెప్పారంటే? అది శత్రువు చెప్తున్నాడు. మన పని అయిపోయింది, దేవుడు మనల్ని గిద్యోని చేతుల్లోకి అప్పచెప్పాడు. ఇంకో మాట తెలుసా? ఒక్కసారి మనుషుడికి భయం వచ్చింది అనుకో, యుద్ధంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదంట, ముందే ఓడిపోయాడంట. తెలుసా? ఆ టాక్ వైరల్ అయిందంట, ఈ దర్శనము వైరల్ అయిందంట, ఈ మాట వైరల్ అయిందంట. ఈ మాట విన్న గిద్యోనికి ఏమొచ్చింది తెలుసా? ధైర్యం వచ్చిందంట. భయముతో ఈయన వెళ్ళాడు, ఇంతమంది మన సంగతే వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు ధైర్యంతో వచ్చాడంట. లెట్స్ డూ ఎ చార్జ్. రేపు మార్నింగ్ వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడే కొడదాం, ఇట్స్ రైట్ టైం. కానీ ఆయన ఇచ్చిన ఇదేంటంటే, ఒక బోర తీసుకోండి, షోఫార్. నెక్స్ట్ ఏం తీసుకోమన్నాడు? మట్టి కొండ. నెక్స్ట్ ఏం తీసుకోమన్నాడు? దివిటీలు, టార్చ్. అనుకు చూడండి, వీరన్నీ రెడీ చేసుకుని రెడీగా ఉండాలి. గేమ్ ప్లాన్ ఏంటి? అయ్యా 1,00,000 మందిని 300 మంది చుట్టుముట్టబోతున్నాము అంటే మీకు సీక్వెల్ అర్థమైందో లేదో. 300 మంది కలిసి పోరాడుతున్నామన్నా సరేరా, ఒకరు పక్కన ఉన్నారా అనొచ్చు. 1,00,000 మంది మధ్యలో ఉన్నారంటే 300 మంది చుట్టూ తిరిగారంట. ఏమన్నా అవుతుందా? ఎంత ధైర్యం కావాలి? కానీ వీరు వెళ్ళి చుట్టుముట్టారంట. గిద్యోను చెప్పినట్టుగా చేశారు. నేను ఎప్పుడైతే చెప్తున్నానో అప్పుడు మీరు బోరలు ఓదాలి. 300 బోరలు 300 గట్టిగా ఊదుతారు. నెక్స్ట్ దానికి అట్టంటే ఏంటి తెలుసా? ఈ మట్టి పాత్రది పగలగొట్ట, పటక 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 పటక. అసలు రాత్రి
వాళ్ళు అప్పటికే ఫుల్ దాంట్లో వార్త వచ్చింది, భయము, ఏదో రొట్టె వచ్చిందంట, కొట్టిందంట, మన పని అంతా అయిపోయిందంట. సడన్గా బోర్ల 300 సరౌండ్ సౌండ్, దాంట్లో 300 పాత్రలు పట 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 పడుతున్నాయి. సరౌండ్ సౌండ్ చూడండి. లాఫ్ట్ వాడికి ఏమై ఉంటుంది? బోర ఊదారు, పగలు కొట్టారు, నెక్స్ట్ చుట్టుముట్టి 300 దీపాలు నిలబడుతున్నాయి. ఈ మర్మానికి మీకు అర్థం తెలుసో లేదో, దేవుడు అంటున్నాడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు. యూ నీడ్ టు మేక్ యువర్ లైట్ షైన్. ఎక్కడ ఎక్కువ చీకటి ఉంటుందో అక్కడ వెలుగు ఇంకా గట్టిగా ప్రకాశిస్తుంది. నీ వెలుగు నీ అండ, నీకు ధైర్యము. నీ వెలుగు నీకు మార్గము. నీ వెలుగు ఇతరులకి ధైర్యం, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి. కానీ నీ వెలుగు చీకటిని ఏం చేస్తుంది తెలుసా? పారదోలుతుంది. సో నీ వెలుగు నువ్వు ఎత్తి పట్టుకో. నీ మట్టి, నేను మట్టినే కానీ నేను పగులుతున్నా. ఐఎమ్ జస్ట్ మడ్. ఐ హంబుల్. విరిగి నలిగిన హృదయం. దేవా నేను కాదు ప్రభువా, ఐ షాటర్. బోర్కి అర్థమైంది తెలుసా? షోఫర్కి ప్రైజ్, స్తుతి, స్తుతి, కాల్ అవుట్ టు హెవెన్. షోఫార్ ఊదే ప్రతిసారి అంటారు పరలోకాలను తెరవబడుతున్నాయి అంటారు. దట్ వాజ్ ద గేట్ వే పాస్ లాగా. బోర ఊదిన ప్రతిసారి రాజు వస్తున్నాడు, లేకపోతే రాజు సన్నిధి అన్న దానికి ఓపెనింగ్ అంట. సో దేవుడు అంటాడు 300 మంది స్తుతి పైకోమండి. ఈరోజు మీ నోరులో పువ్వును ఊతాను రాదేమో, అది మనం ఓదాల్సిన అవసరం లే. వీ కెన్ డూ ఈవెన్ బెటర్. ఎందుకంటే ఈ నోరు స్పష్టంగా ఆయన స్తుతిస్తూ వివరించగలదు. అది ఏదో ఒక డేరుదో, ఏదో ఒక జింకదో, దాని ఎముకది తలకాయ కొమ్ముని తీసుకుని ఊదుతాం కన్నా మన నోటితో ఒక కేక వేస్తే స్తుతుల పైన ఆసీనుడవుతా. షోఫార్ ఊదితే పరలోక తలుపులు తెరవబడతాయేమో, కానీ నేను వాక్యంలో నేర్చుకుంది ఏంటంటే, నేను స్తుతిస్తే ఆ రాజు అక్కడ నుండి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతాడంట. ఎందుకంటే ఆయన స్తుతుల పైన ఆసీనుడు. రాజు వస్తే ఇంకేంటండి? నేను గమనించింది ఒకటే ఈ ఉదాహరణలో, ఎప్పుడైతే వీరు చుట్టుముట్టి బోర్లు ఊది దీపాలు ఎత్తి మట్టి కొట్టారో, దేవుడు అంటున్నాడు దేవా కమ్, వెల్కమ్ 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 వెల్కమ్. దేవుణ్ణి ఆహ్వానిస్తున్నారు. పోరాడేది వారిది కాదు, యుద్ధం ఎవరిది? నేను మీ తోడున్నానన్నావు కదా, రా ప్రభువా. దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. ఎప్పుడైతే బోర ఊదారో అందరికి పిచ్చి పట్టిందంట. బోరకి పిచ్చికి అర్థం ఏంటి? ఎస్, ఎవ్రీ టైమ్ యూ ప్రైజ్ గాడ్ ఇట్ క్రియేట్స్ కన్ఫ్యూజన్ ఫర్ ద డెవిల్. డూ యూ నో దాట్? అందులో నీ సిచ్యువేషన్ వర్స్ట్ సిచ్యువేషన్ అవ్వచ్చు. నేను ఒంటరిగా ఉన్నానే, నాకేమి రాదే, నాకేమి చేయలేనే, నేను బలహీనునే, నాకు రాదే, నాకు లేదే. ఈ పరిస్థితుల్లో కూడా దేవా నీకు స్తోత్రం, నా తోడు నీవు ఉన్నావంటే వాడికి అర్థం కాదేంటి ఏం జరుగుతుంది. వీళ్ళ జీవితాన్ని ఇంత ఘోరంగా చేశానే, అయినా కూడా వీళ్ళు స్తుతిస్తున్నారంటే అసలు ఏంటి గేమ్ ప్లాన్? ఏదో వేరే ప్లాన్ బి ఉందా వీళ్ళకి? నేను అనుకున్నట్టే వెళ్తలేదే. వీళ్ళు ఏడుస్తారు, వీళ్ళు భయపడతారు, వీళ్ళు పారిపోతారంటే వీరేంట్రా అంటే నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి దేవుని స్తుతిస్తున్నారు. బైబిల్లో చూస్తామండి, వారు భయంతో కంగారులో పిచ్చోలయ్యి కత్తుల్ని తీసుకుని ఎవడు అడ్డొస్తే వాడిని చంపుకుని పోయాడంట. ఎవరు చంపుకున్నారు? శత్రువునే చంపుకున్నాడు. అందరు చచ్చారంట, కొంతమంది పరిగెత్తారంట. అప్పుడు దేవుడు అన్నాడు ఏంటి తెలుసా? ఇగో మీ 300 మందికి పని లేకపోతే మరి ఏమి లేకుండా బోజ్ అయిపోతుంది. పోండి, వెనకాల తరమండి, వాళ్ళని మీ చేతులు అప్పచెప్పండి, తీసుకోండి పోండి. అనుకూర్చోండి. 1,00,000 మందిలో కొన్ని వేల మంది, కొంతమంది మాత్రమే పరిగెడుతున్నారు. 1,00,000 మంది ముందు దేవుడు కార్యం చూసిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? నేను కూడా ఉన్నాను, నేను కూడా చేస్తాను, అది చిన్నదో పెద్దదో దేవుడు మన తోడున్నాడు. మీ పక్కన చూడండి, దేవుడు మన తోడున్నాడు. గట్టిగా చెప్పండి. ఆ ధైర్యం ఉంటే చాలు. వారమంతా మీరు నా వల్ల ఏం చేయలేను, నా చాలు కాదు, నేను పనికిరాని వ్యక్తిని, నా బ్రతికింతే, నా ఇది అంతే, ఏం లేదు, ఇట్లా వచ్చారేమో. కానీ వారం నుంచి దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు నన్ను. గివ్ దెమ్ ద వర్డ్. ధైర్యం తెచ్చుకో, నేను నీ తోడున్నా. జగతికి పునాది వేస్తాను ముందే నేను నిన్ను నిర్ణయించుకున్నా. నీవు ఎవరో నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. నువ్వు ఇప్పుడు బ్రతికిన బ్రతుకు కాదు నేను చెప్పేది, నేను నిన్ను ఎలా చేశానో అలాగ నువ్వు కావాలి. నువ్వు కానీ సమర్పించుకున్న నా చేతులకు వస్తే నిన్ను ఇందుకు వరకు అయితే నిర్ణయించానో దాని కొరకు జీవింపజేస్తాను.
ఎందుకంటే చివరికి దేవుని నామం మహిమపరచబడాలండి. ఈరోజు మీ జీవితంలో విత్ దిస్ వర్డ్ ఐఎమ్ ఫినిషింగ్, అన్నీ బాగుందప్పుడు స్తుతిస్తాం సులభం అండి. కానీ ఏది బాగుండే సమయంలో దేవుడు మన తోడున్నాడని నమ్మి ఆయన ఆహ్వానిస్తూ, ఆయన మీద ఆధారపడుతూ, ఆయన బలాన్ని వేడుకుంటూ, దేవా నువ్వు నన్ను పిలుచుకున్నావు, నేను నిన్ను నమ్ముతున్నా. ఈరోజు నిజంగా మన సజీవులకు ఉన్నామంటే ఆయన కృప, ఆయన పిలుపు, ఆయన చేసిన కార్యాన్ని బట్టే. ఎక్కడ మీ స్వరం ఎత్తి ఎంత బిగ్గరగా దేవుణ్ణి స్తుతించగలరో ఈ టైంలో ఏం అడగండి, జస్ట్ ప్రైజ్ హిమ్. బికాస్ ప్రైజ్ కెన్ రియల్లీ చేంజ్ యువర్ లైఫ్. యూ బిలీవ్ దట్. యూ ప్రైజింగ్ ఇస్ యూ బిలీవింగ్ హిమ్ వర్ది. ఆయన ఘనుడని, ఆయనకి సాధ్యమని, ఆయనకి శక్తి ఉందని మీరు నమ్ముతామో ఆయన స్తుతిస్తాము. నోటితో వచ్చే స్తుతి కాదు, హృదయంలో ఉంటే రావాలి స్తుతి. హూ ఈజ్ గాడ్? హూ ఈజ్ లైక్ జెహోవా? దేవా నీ పోలి వంటి వారు ఎవరున్నారు ప్రభువా? నీకు సాటి ఎవరున్నారు ప్రభువా? నువ్వు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అయ్యా. నీవు బలవంతుడు అయ్యా, నువ్వు రోషం కలిగిన దేవుడు అయ్యా, నీవు శక్తి కలిగిన దేవుడివి. దేవా నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. దేవా నీకు సమస్తము సాధ్యము. నీవు ఎలోహెం, నీవే అల్ఫా ఒమేగావి, నువ్వు ఎల్ షడాయ్. యు ఆర్ ఆల్ సఫిషియంట్ గాడ్. యు ఆర్ అడోనై. యు ఆర్ మై మాస్టర్. యు ఆర్ మై ఎవ్రీథింగ్. ప్రభువా నీవు నా దేవుడివి, నీవు బలవంతుడివి. నీకు సమస్తము సాధ్యమయ్యా, నీకు సమస్తము సాధ్యమయ్యా, నీకు సమస్తము సాధ్యము ప్రభువా. దేవుని స్తుతిస్తామా? స్తుతిస్తూ బలాన్ని తెచ్చుకోదామా? దేవుడు అంటాడు బలం తెచ్చుకోండి, నేను నీ తోడున్నా. బలం తెచ్చుకోండి, నేను నీ తోడున్నా. నీ గతం గురించి నేను మాట్లాడతలేదు, నీ గతం గురించి జ్ఞాపకం చేస్తాను నేను ఆశపడతలేదు. I don't want to talk about your past, what you have done in the past, not your family, not what you have been. I want to talk about your future. God is interested talking about your future if you repent. మన బ్రతుకుని ఆయన చేతుల్లో సమర్పించుకుంటే మన జీవితాలను నూతన పరుస్తానికి He wants to lead you into transition. ఈరోజు ఇంకా మీ జీవితంలో కానీ ప్రశ్న, నాకు ఎందుకు దేవుడు చేయట్లేదు, దేవుడు ఏంటన్న ప్రశ్న వస్తే, నిజంగా దేవునికి ఇష్టానుసారంగా ఉన్నారా? దేవుని స్థానము దేవునికి ఉందా? దేవుని మార్గంలో మీరు నడుస్తున్నారా? దేవుని చిత్తంలో మీరు నడుస్తున్నారా? దేవుని గణపరిచేవారు ఉన్నారా? ఈరోజు ఆయన పిలిపాడండి. ఎవరినైతే ఆయన ఏర్పరచుకున్నాడో, నిర్ణయించుకున్నాడో వారిని పిలుస్తున్నాడంట. దేవుడు ఏదో అకస్మాత్తుగా పిలుస్తాం కాదు, తల్లి గర్భంలోనే మనల్ని నిర్ణయించుకున్న దేవుడు. మీరు గుర్తెరగాలని దేవుడు ఈరోజు ఆశపడుతున్నాడండి. ఈరోజు మీరు గుర్తెరగాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవా నీకు సమస్తము సాధ్యమయ్యా, నీకు సమస్తము సాధ్యమయ్యా. నా జీవితాన్ని, నా బ్రతుకుని మార్చగలిగిన దేవుడు అయ్యా, నన్ను నమ్ముతున్నానయ్యా. ఐ బిలీవ్ యూ కెన్ చేంజ్ మై లైఫ్. ఐ బిలీవ్ యూ కెన్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ మీ. యూ కెన్ డూ ఎ న్యూ థింగ్ లార్డ్. ఐ బిలీవ్ లార్డ్. వందనములు ప్రభువా, నీకు స్తోత్రములయ్యా. నీ కృప గొప్పది, నీ కార్యములు గొప్పవి. నువ్వు చేసే కార్యాలను వివరించలేనివయ్యా. ఈ లోకపు దృష్టిలో చూస్తే ఈ మనిష, ఈ వ్యక్త, ఈ మేమా, నేనా అన్న రీతికి ఉంటుందయ్యా. ఎందుకంటే మా జీవితం అంతా గతాన్ని చూసి మా భవిష్యత్తును నిర్ణయిస్తున్నామయ్యా. మేము ఎక్కడి నుండి వచ్చామో, మేము ఏమి చేయగలమో, మాకు ఏది కుదురుతుందో దాన్ని బట్టి మాట్లాడుతున్నాం. కానీ ప్రభువా, నువ్వు మాకు మాట్లాడే ప్రతిసారి నువ్వు ఏదైతే మా జీవితంలో నిర్ణయించావో, దేనికైతే నువ్వు ప్రత్యేకపరిచావో, దేనికైతే నువ్వు అభిషేకించావో, నువ్వు అపాయింట్ చేసావు దేవా, ఆ పిలిపే ఇస్తున్నావయ్యా. మేము చేయలేనిది ఎప్పుడు మాకు చెప్తలేదు ప్రభా. మేము చేయలేనిది ఎప్పుడు మా దగ్గర ఉన్నట్టు నువ్వు కోరతలేదు ప్రభా. నువ్వు మమ్మల్ని అప్పచెప్పిన ప్రతిదీ నమ్మకంగా చేసే కృపను మాకు దయచే శక్తిని వేడుకుంటున్నామయ్యా, ధైర్యాన్ని వేడుకుంటున్నామయ్యా. దేవా, ఇక్కడ ఎంతోమంది నువ్వు మాట ఇచ్చిన తర్వాత కూడా ఇంకా భయముతో ఉన్నారు. వారు రుజువు చూడగలుగుతానికి సహాయం చేయ ప్రభా. హెల్ప్ దెమ్ లార్డ్ టు గెట్ ద ఎవిడెన్స్ దట్ యు ఆర్ దేర్. నువ్వు ఉన్నావనే రుజువు కనపరచు ప్రభా. నీ బిడ్డలు అడిగే ఏ విషయంలో రుజువు అడుగుతున్నారో, ఇట్ డజంట్ మ్యాటర్ లార్డ్, బట్ వెన్ దే ఆస్క్ లెట్ దెమ్ సీ దట్ యు ఆర్ దేర్. ఆ ధైర్యం లేకపోతే మేము పోరాడలేమయ్యా. ఆ ధైర్యం లేకపోతే మేము ముందుకెళ్ళలేం ప్రభా. ఆ నిశ్చయత లేకపోతే భయముతోనే జీవిస్తాం ప్రభా. దేవా, ఇక్కడ భయం ఎవరిని ఏల్తానికి వీలు లేదు ప్రభా.
మా గతం గురించిన కార్యాలు బట్టి మాకు భయం ఇక్కడ మాలో ఉండటానికి వీల్లేదు ప్రభా. ఏ దుష్టుడు మాలో భయాన్ని విత్తనాన్ని విత్తడానికి వీల్లేదు ప్రభా. చిన్ననాటి నుండి అపవాది మా గురించి ఎరిగే మమ్మల్ని అణిచివేయాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడయ్యా. దూషిస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ, దోచుకుంటూ, మా దగ్గర ఏది లేకుండా ఇంకా జీవితం ఏదీ లేదన్న రీతిగా మమ్మల్ని దాడి చేస్తూ వచ్చాడయ్యా. కానీ ప్రభా, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావయ్యా. నువ్వు మా తోడున్నానంటున్నావయ్యా. అయిననేమి సో వాట్? నువ్వు అల్పుడు అయితే సో వాట్? నీ గోత్రం చిన్నదైతే సో వాట్? నేను చిన్నవాడిని, నాకు రాదంటే సో వాట్? నువ్వు తోడున్నానన్నావు కాబట్టి ధైర్యం తెచ్చుకోమని ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరికి కావాల్సిన ధైర్యం దయచేయమని వేడుకుంటున్నాం. నిశ్చయత దయచేయమని వేడుకుంటున్నాను. గాడ్, వి గ్లోరిఫై యువర్ నేమ్, వి గ్లోరిఫై యువర్ నేమ్. ప్రతి బిడ్డకు కావాల్సిన జ్ఞానం, ప్రతి ఉద్యోగంలో కావాల్సిన జ్ఞానం, ప్రతి వ్యాపారం చేస్తున్న వారికి జ్ఞానం. దేవా, నీ బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో ఏ కాలంలో విత్తినా కూడా 100 రెట్ల ప్రతిఫలం ప్రభా. కరువు కాలంలో కూడా 100 రెట్ల ప్రతిఫలం ప్రభా. నీ బిడ్డలు చేసిన పని ఎవరు ఏ మిథ్యానీలో వచ్చి దోచుకుని పోతానికి వీల్లేదు ప్రభా. నీ బిడ్డల కష్టాజితాన్ని నువ్వు దీవించే దేవుడివి, అనేక రెట్ల ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడివి. ఇప్పటికే మిథ్యానీలాగా దోచుకుని పోయిన వారు ఉంటే, దోచుకోబడిన వారు ఉంటే, వారికి నజరేయుడైన యేసు నామములో 7 రెట్ల ప్రతిఫలం కలుగునుగాక. యువర్ వర్డ్ ప్రామిస్డ్ లార్డ్, నువ్వు వాగ్దానం చేశావు. నీ బిడ్డలు కావాల్సిన ధైర్యము, క్షేమము, ఆరోగ్యము దయచి వారు రాకపోకల కాచి కాపాడు. ప్రతి యాక్సిడెంట్ స్ట్రీట్స్ దూరపరిచేయ, ప్రతి నష్టంను దూరపరిచేయ, ప్రతి శాపంను దూరపరిచేయ, ప్రతి విరోధ శక్తులు దూరపరిచేయ, ప్రతి సిక్నెస్ దూరపరచు ప్రభా. అయ్యా, నీ బిడ్డలు ఎలా ఉంటారో మమ్మల్ని చూసి నీ నామానికి మహిమ రావాలయ్యా. నువ్వు మమ్మల్ని మహిమపరుస్తాను, నువ్వు మమ్మల్ని దీవించేటప్పుడు నీ ఆశీర్వాదాలను దాచిపెట్టకుండా నిన్ను మహిమపరచువారుగా, మనుషులు ఏమనుకుంటారో కాదయ్యా, నిన్ను మహిమపరచాల్సిన వారు మహిమపరిచే వారికి జీవించే కృపణ దయచి, మాదిరికరమైన జీవితాలు మాకు దయచి, ఈ ఆలయాన్ని దీవించు. విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.